హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిందని నాకు తెలుసు. ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే కొంచెం అదర్ వర్క్ వల్ల, నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల, అన్నీ మేనేజ్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, బాగానే లేట్ అయింది. బట్ ఐఎమ్ రియలీ సారీ. అండ్ ముందుగా నా లాస్ట్ వీడియో కింద కమెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. కొన్ని కమెంట్స్ అయినా సరే నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చాయి. ఓకే, నా వీడియోస్ రీచ్ అవుతున్నాయి అందరికీ, అంటే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనేసి. మీ అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోసే నేను చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి జపాన్లో జాబ్ ఎలా తెచ్చుకోవచ్చు, జాపనీస్ ఎలా నేర్చుకోవచ్చు, నేను జాపనీస్ ఎలా నేర్చుకున్నాను అని. ఫస్ట్ జపాన్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలో మనం డిస్కస్ చేద్దాం. జపాన్లో జాబ్ రావాలంటే ఫస్ట్ మనకు జాపనీస్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వీళ్ళకి ఇంగ్లీష్ 90% పీపుల్కి రాదు. 10% పీపుల్కి వచ్చినా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు. కాబట్టి జాపనీస్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ దట్ షుడ్ బి ఇన్ యువర్ లిస్ట్ వెన్ యూ వాంట్ టు వర్క్ ఇన్ జపాన్. ఒకవేళ జాబ్ పోస్ట్ మీద జాపనీస్ నాట్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేస్తున్నా సరే, రిక్రూటర్స్ ఆర్ కంపెనీ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇంటర్వ్యూ ఇచ్చే పర్సన్కి మినిమం జాపనీస్ వచ్చుంటే బాగుండిద్ది అనుకుంటారు. ఎందుకు అంటే మీరు ఇక్కడ డే టు డే లైఫ్ కొనసాగించాలి అంటే జాపనీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్ ఇన్ జాపనీస్, మెన్షన్ ఇన్ జాపనీస్. మీరు ఒకవేళ గ్రోసరీస్కి వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని జాపనీస్లోనే క్వశ్చన్ చేస్తారు. బ్యాంక్కి వెళ్ళినా వాళ్ళు మీకు హెల్ప్ చేయాలన్నా జాపనీసే యూజ్ చేస్తారు. కోర్స్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. కాకపోతే మీకు జాపనీస్ వచ్చిన దానికి, ట్రాన్స్లేటర్ యూజ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు జాపనీస్ వస్తే మీ డే టు డే లైఫ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అందుకని మీకు హెల్ప్ అవడానికి కోసమే కంపెనీస్ అయినా రిక్రూటర్స్ అయినా జాపనీస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వచ్చినా సరే వాళ్ళు మాట్లాడరు. అంటే దే కెనాట్ ఫార్మ్ సెంటెన్సెస్ ఆర్ దే కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. స్కూల్స్లో, కాలేజెస్లో యాజ్ ఎ లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకుంటారు. లైక్ మనం మన సెకండ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటామో వీళ్ళు సెకండ్ లాంగ్వేజ్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారు. బట్ యూజ్ అయితే చేయరు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చే ముందు మీకు డెఫినెట్గా జాపనీస్ వచ్చి ఉంటే మీకే హెల్ప్ అవుతుంది. జపాన్లో రిక్రూట్మెంట్ గురించి మనం ఒకవేళ మాట్లాడాలనుకుంటే, జపాన్లో రిక్రూట్మెంట్ అనేది ఇయర్లీ 2 times జరుగుతుంది. వన్ ఈస్ ఇన్ ఏప్రిల్ ఆర్ అక్టోబర్. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా మీ ఫ్రెండ్స్ని లేదా మీ ఫ్యామిలీని ఎవరైనా జపాన్లో వర్క్ చేసి వాళ్ళని అడిగినా సరే, ఎయిదర్ వాళ్ళు ఏప్రిల్లో హైర్ అయ్యాం, ఏప్రిల్ నుంచి మేము జపాన్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసామంటారు, లేదా అక్టోబర్లో స్టార్ట్ చేసాం అని మాత్రమే చెప్తారు. బట్ రేర్ కేసెస్లో కొన్ని కంపెనీస్ ఫారినర్స్ని హైర్ చేసుకోవడానికి కొన్ని ఎక్సెప్షనల్గా లైక్ ఫిబ్రవరి ఆర్ జనవరి ఎండింగ్లో కూడా హైర్ చేసుకుంటున్నాయి. ఇవి కొన్ని కేసెస్ మాత్రమే. ఇది నాకు ఎలా తెలుసు అంటే కొంతమంది మా ఫ్రెండ్స్ అలాగే జాయిన్ అయ్యారు కాబట్టి. కాకపోతే ఏప్రిల్ అండ్ అక్టోబర్ ఆర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎక్కడైతే కంపెనీస్ పీపుల్ని హైర్ చేసుకుంటాయో. అండ్ జపాన్లో 2 types ఆఫ్ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి. వన్ ఈజ్ న్యూ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ అండ్ ఇంకోటి వచ్చేసి కెరియర్ చేంజ్ రిక్రూట్మెంట్. న్యూ గ్రాడ్యుయేట్స్కి లైక్ సేమ్ ఇన్ ఇండియా. కెరియర్ చేంజ్ అనేసి వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి మాత్రమే కెరియర్ చేంజ్ అంటారు. మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే జపాన్లో న్యూ గ్రాడ్యుయేట్ కింద కన్సిడర్ చేస్తారు. మినిమం 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు మిడ్ కెరియర్ లెవెల్ అని మన రిక్రూటర్స్ బిలీవ్ చేస్తారు. అండ్ మీరు జాపనీస్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ అప్లై చేయాలి అంటే, ఫస్ట్ మీ యూనివర్సిటీస్లో జాపనీస్ జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళు ఒకవేళ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా కనుక్కోండి. ఒకవేళ యూనివర్సిటీ ద్వారా మీకు కుదరదు అనుకుంటే కంపెనీ వెబ్సైట్స్కి వెళ్ళి చూడండి, లింక్డ్ఇన్కి వెళ్ళి చూడండి, అఫీషియల్ సైట్స్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే చాలా కన్సల్టెన్సీ ఫీమ్స్ ఉన్నాయి ఎవరైతే జాపనీస్ కంపెనీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో. అలాగే ఇక్కడ ఫేమస్ ఫారినర్ జాబ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, లైక్ టోక్యో డేవ్, జపాన్ డేవ్ అని ఉన్నాయి. అందులో కూడా ఒకసారి రిఫర్ చేసి జాబ్స్ అప్లై చేయండి. ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే దానికి వస్తే, మ్యాక్సిమం ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి సైన్స్ స్టూడెంట్స్కి ఉన్నాయి. ఏదర్ ఐటీ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వాళ్ళకి ఉన్నాయి. సివిల్ కూడా నేను ఎక్కువ వినలేదు, బట్ ఐ థింక్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి జాబ్స్ ఉంటాయా ఉండవా అంటే, నేను చూసిన వాళ్ళందరూ మిడ్ కెరియర్ వాళ్ళు డిగ్రీ బ్యాక్గ్రౌండ్తో మేబీ వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇక్కడ మార్కెటింగ్ లేదా సేల్స్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయడం చూశాను. జపాన్లో
మీరు నేర్చుకున్న మేజర్ లేదా మీరు నేర్చుకున్న స్టడీస్ మీదనే జాబ్ దొరుకుతుంది అని కాదు. ఇక్కడ ఏంటంటే ప్యూర్ జాపనీస్ కంపెనీస్లో మీరు జనరల్ ఎంప్లాయీగా జాయిన్ అవుతారు. దాని తర్వాత మీ స్కిల్ బట్టి లేదా డిపార్ట్మెంట్ రిక్వైర్మెంట్ బట్టి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తూ ఉంటారు. జాపనీస్లో చాలా నార్మల్ అండి, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి చేంజ్ అవటం. వీళ్ళు ప్రతి ఇయర్ చేంజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మీరు బ్యాక్ ఎండ్ నేర్చుకున్నారు కదా అని ఫ్రంట్ ఎండ్లో లేదా మార్కెటింగ్లో జాబ్ చేయడానికి ఆపర్చునిటీ ఉండదు అనుకోద్దు. మీరు ఇప్పుడు బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ కూడా 2 years తర్వాత ఇఫ్ యు ఆర్ బోర్డ్ విత్ యువర్ బ్యాక్ ఎండ్ వర్క్, మీరు అప్పుడు మీ కంపెనీని అడగొచ్చు, నేను నా డిపార్ట్మెంట్ మారాలనుకుంటున్నానని. అప్పుడు మీరు సేల్స్ దాంట్లో కూడా వర్క్ చేయొచ్చు. సో అది బెనిఫిట్ అనమాట జాపనీస్ కంపెనీస్లో. మీకు నచ్చిన డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయొచ్చు ఇర్రెస్పెక్టివ్ టు యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా మిడ్ కెరియర్ వాళ్ళైనా సరే జాపనీస్ కన్సల్టెన్సీస్ని కానీ లేదా ఇలా జాపనీస్ ఆపర్చునిటీస్ ఉన్న ప్లాట్ఫామ్ లైక్ లింక్డ్ఇన్ ద్వారా కానీ జాపనీస్ ఆపర్చునిటీస్ సర్చ్ చేసి అప్లై చేయొచ్చు. నా దృష్టిలో జపాన్ జాబ్ ఆపర్చునిటీ అంటే 60% జాపనీస్, 40% స్కిల్స్. ఎందుకు అంటే జాపనీస్ రాంది మీరు మీ స్కిల్స్ని లేదా మీ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కాబట్టి జాపనీస్ వస్తే మీరు మీ స్కిల్స్ని, ఎక్స్పీరియన్స్ని, ప్రాజెక్ట్స్ని ఇంటర్వ్యూకి లేదా రిక్రూటర్కి బాగా ఎక్స్ప్రెస్ చేసి మీరు జపాన్లో జాబ్ ఆపర్చునిటీ తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి జాపనీస్ ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా నేర్చుకోవాలో నేను మీకు బేసిక్ గైడెన్స్ లాగా ఇస్తాను. జాపనీస్లో టోటల్ 5 లెవెల్స్ ఉంటాయి, N1 నుంచి N5 వరకు. ఏంటంటే ఇక్కడే అందరు చాలా మిస్టేక్ చేస్తారు. N1 అనేది బిగినర్ లెవెల్ అనుకుంటారు, బట్ కాదండి. N1 అనేది హైయెస్ట్ లెవెల్ లైక్ ద ఫ్లూయెంట్ లెవెల్. N5 అనేది బిగినర్ లెవెల్. సో ఎవరైతే కొత్తగా లేదా న్యూగా జాపనీస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు N5 లెవెల్ నుంచే స్టార్ట్ చేయాలి. ఈ N5 లెవెల్లో మీరు నేర్చుకునేది బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ జాపనీస్ క్యారెక్టర్స్ నుంచి మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. జాపనీస్ క్యారెక్టర్స్ తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ గ్రామర్, వొకాబులరీ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. చిన్న చిన్న సెంటెన్సెస్, చిన్న చిన్న పదాలు అర్థం చేసుకునే విధంగా ఉంటుంది ఈ N5 లెవెల్ అనేది. బట్ బేసిక్ ఫౌండేషన్ కావాలంటే ఈ N5 సరిపోదు. కాబట్టి జాపనీస్లో బేసిక్ ఫౌండేషన్ మీకు రావాలనుకుంటే N5 అండ్ N4 చదవాలి. మీరు జాపనీస్ చదివేటప్పుడు, జాపనీస్ అనే కాదు, ఒక కొత్త ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నేర్చుకున్న లాంగ్వేజ్ని డైలీ యూజ్ చేయండి. ఎక్కడ మీరు ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటారు, మేబీ జాపనీస్ లాంగ్వేజ్ స్కూల్లో నేర్చుకుంటారు. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్లో జాపనీస్ మాట్లాడటం స్టార్ట్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్కి ఇది జాపనీస్ మీనింగ్ అని చెప్పండి. అప్పుడు మీరు ఆ వర్డ్ని మళ్ళీ రీకాల్ చేసినట్టు అవుతుంది. మీరు ఒక దాన్ని పక్కన అదర్ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేస్తే మీకు ఆ వర్డ్ లేదా ఆ మీనింగ్, ఆ కాంటెక్స్ట్ మీకు మీ బ్రెయిన్ ఎక్కువగా రీకాల్ చేసుకునింది. కాబట్టి నా ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు ఏదన్నా కొత్త పని నేర్చుకునేటప్పుడు దాన్ని ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీ బ్రెయిన్ చాలా తొందరగా మెమరైజ్ చేసుకునింది, చాలా తొందరగా గుర్తుపెట్టుకుంటుంది. అండ్ జాపనీస్ ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే నేను ముందు మెన్షన్ చేసినట్టుగా నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఒక జాపనీస్ లాంగ్వేజ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మీరు చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది, మీరు చాలా డెడికేషన్తో నేర్చుకోవాలి. కాబట్టి జాపనీస్ లాంగ్వేజ్ స్కూల్ అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ సిలబస్ ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఎలా నేర్పించాలో తెలుస్తుంది. కాబట్టి ఒక జాపనీస్ లాంగ్వేజ్ స్కూల్ని తీసుకోండి. లాంగ్వేజ్ స్కూల్స్ అనేవి బిట్ ఎక్స్పెన్సివ్, బట్ నేనైతే సెల్ఫ్ స్టడీ ప్రిఫర్ చేయను. ఎందుకంటే కొత్తగా ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మన బ్రెయిన్ అంత తొందరగా అలవాటు పడదు, నేర్చుకోవడానికి చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, మధ్యలో ఆపేయాలి అనుకుంటాం. ఎందుకంటే కొత్త భాష కదా, మనకి అర్థం కాదు అంత తొందరగా. కాబట్టి లాంగ్వేజ్ స్కూల్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు అంత డెడికేషన్, అంత ఫోకస్ ఉంది, పక్కా పట్టుదలతో నేను నేర్చుకొని జపాన్ వస్తాను అనుకుంటే మీరు సెల్ఫ్ స్టడీ అయినా చేయొచ్చు. లైక్ N5 నుంచి స్టార్ట్ చేసి అట్లీస్ట్ N4, N3 రీచ్ అవడానికి ట్రై చేయండి. సో జాపనీస్ లాంగ్వేజ్ స్కూల్ చూస్ చేసుకునేటప్పుడు డెమో క్లాస్ తీసుకొని లేదా ఫ్రెండ్ రిఫరెన్స్ తీసుకొని మాత్రమే, లైక్ లైవ్ రిఫరెన్స్ తీసుకొని మాత్రమే అప్లై చేయండి.
అండ్ అలాగే మీరు N4 N3 లెవెల్కి రీచ్ అయినప్పుడు జాపనీస్ జాబ్ ఆపర్చునిటీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. జాపనీస్ జాబ్ ప్రాసెస్ అనేది చాలా చాలా లాంగ్ ఉంటుంది. లైక్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో హైర్ చేసుకోవాలనుకుంటే ఈ ఇయర్ అక్టోబర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాయి. అంత 1 year ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకు చాలా పేషెన్స్ కావాలి జాపనీస్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి. అండ్ మీరు డైలీ జాపనీస్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ జాపనీస్ యానిమే చూడండి, లేదా జాపనీస్ పాడ్కాస్ట్ అన్న వినండి. మీకు కొంచెం కొంచెంగా రికగ్నైజ్ అవుతూ ఉంటాయి వొకాబులరీ అనేవి. అలాగే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇప్పుడు చాలా యాప్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఒకటి చూస్ చేసుకొని మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడానికన్నా అలాంటి యాప్స్ని మీరు వాడచ్చు. ఇప్పుడు నేను జాపనీస్ ఎలా నేర్చుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. నా ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టుగా నాకు ఈ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది మా యూనివర్సిటీ ద్వారా. అండ్ నేను జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంది కూడా మా యూనివర్సిటీ ద్వారా. అండ్ నేను ఇంకా మెన్షన్ చేసే ముందు ఎవరైనా నా ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే వెళ్ళి తప్పకుండా చూడండి. నేను పైన లింక్ ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో డిస్కషన్కి వస్తే, నేను జాపనీస్ లాంగ్వేజ్ కూడా నా యూనివర్సిటీలో నేర్చుకున్నాను. మాకు టోటల్ 6 months ఆఫ్ కోర్స్ ఉంది. మేము స్టార్టింగ్ N5 నుంచి స్టార్ట్ చేసాం. డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మేము డైలీ 4 hours ఆఫ్ క్లాస్ టైం, 2 hours ఆఫ్ ప్రాక్టీస్ టైం ఉండేది. అంతా చదివితేనే ఒక లాంగ్వేజ్ మీకు బాగా వస్తుందని నేను నమ్ముతాను, ఎందుకంటే నేను అదే ఫాలో అయ్యాను కాబట్టి. నా కరెంట్ లెవెల్ వచ్చేసి నేను N3కి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ నేను నా యూనివర్సిటీ కోర్స్ కంప్లీట్ అయిపోయేసరికి N4 లెవెల్ జాపనీస్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. సో ఇప్పుడు N3కి ప్రిపేర్ అవుతున్నాను. అదండి ఇవాళ వీడియో. నేను షేర్ చేయాలి అనుకున్నవన్నీ షేర్ చేశాను. ప్రతిదీ నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పానండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఇన్ఫర్మేటివ్ అనిపించింది, యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, మీకు కనుక నేను మిస్ అయిన పాయింట్స్ ఏమైనా క్వశ్చన్స్గా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. ఒకవేళ నాకు అవి తెలుసుంటే, నాకు వాటి మీద నాలెడ్జ్ ఉంటే నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మతానే.